హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హనీ కిచెన్. ఈ వీడియోలో మనం కరివేపాకు కారం పొడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 కప్పుల కరివేపాకుని నీట్గా కడిగి తడి లేకుండా ఆరబెట్టి తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, 15 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయ్యాక 1/4 టీ స్పూన్ పసుపు, కరివేపాకు కూడా వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కరివేపాకు మిశ్రమాన్ని వేసి ఇందులోనే 6 వెల్లుల్లి, కొంచెం చింతపండు, సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా కరివేపాకు కారం పొడి రెడీ. ఈ పొడి వేడి అన్నంలోకి కానీ టిఫిన్స్కి కానీ చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద హనీ కిచెన్.